ఢిల్లీ ఎన్నికల ఫలితాలను ఒకసారి విశ్లేషిస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలు పార్టీలకు ఎట్లా చెక్ పెడతారు, ఏ రకంగా అహంకారంతో పోయినా అవినీతితో పోయినా ఎక్కడ ఆపుతారు అనడానికి మంచి ఉదాహరణ. ఓ రకంగా చెప్పాలంటే అన్ని పార్టీలకు ఇది పారా హుషార్ అని హెచ్చరిక అంటున్నాను. ఎందుకంటే గెలుపోవడం సహజం కావచ్చు, రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ కావచ్చు, కానీ ప్రజలు కూడా పలుకున్నట్లు ఒక నిర్ణయానికి వస్తే ఆ నిర్ణయాన్ని ప్రస్ఫుటంగా ప్రకటించిన విధానం చూస్తే అది 2023 నుంచి ఇప్పటిదాకా దాదాపు 8 రాష్ట్రాలు ఎన్నికలైనవి. అట్లానే కేంద్ర పార్లమెంటుకు కూడా ఎన్నిక జరిగింది. ఇవన్నీ చూస్తే తెలంగాణలో కేసీఆర్ను 2 సార్ల తర్వాత కట్టడి చేయడం, అట్లాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకేసారికి వెనక్కి ఇంటికి పంపడం, అట్లాగే మోడీ మూడోసారి అంటే హ్యాట్రిక్ కొట్టినా కూడా మూడోసారి ఎక్కడ అడ్డుకట్ట వేయాలనో మెజార్టీ విషయంలో అక్కడ అడ్డుకట్ట వేయడం. అంటే వైనాడు 175 అన్నా కూడా, సారు కారు సర్కార్ అన్నా కూడా, అబ్కా బార్ 400 పార్ అన్నా కూడా, ఈసారి కూడా మేము 4వసారి గెలుస్తున్నామన్న ఆమ్ ఆద్మీ పార్టీకి అడ్డుకట్ట వేశారు కదా. ఇవంతా ఒకసారి చూస్తే ప్రజాస్వామ్యంలోని ఫ్లేవర్ మనకు అర్థమవుతుంది. అంటే ఇది స్పష్టంగా ప్రజాస్వామ్యంలో పార్టీలకు ఒక హెచ్చరిక లాంటిది అంటున్నాను. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ తప్పులు చేశారో ఆ తప్పులు కొనసాగే క్రమంలో పార్టీలు పరస్పరం ఆరోపించుకున్నా కూడా ప్రజలు చాటు మెమోరీ ఉంటుంది ప్రజలకని చాలామంది అనుకుంటారు. కాదు, ప్రజలు అవసరం వచ్చినప్పుడు ఎప్పుడైతే వారికి అవకాశం వస్తుందో అవకాశం వచ్చినప్పుడు పార్టీలకు సరైన విధంగా బుద్ధి చెప్తున్నారో నేను అనుకుంటున్నాను. అంటే ప్రజాస్వామ్యంలో భారత ప్రజాస్వామ్యంలో ఫ్లేవర్ ఇది. ఖచ్చితంగా ఎప్పుడు ఎవరిని అడ్డుకట్ట వేయాలి, ఎవరిని ఎక్కడ ఆపాలి, ఎవరిని ఎక్కడ కూర్చొని పెట్టాలి, ఎక్కడ దించాలి. అందుకనే చివరిగా ప్రజలే చరిత్ర నిర్మాతలని మరొకసారి రుజువైందని నేను అంటున్నాను. ప్రజలు అనుకున్నట్టుగానే ఊకుమ్మడిగా ఒకరికొకరు అనుకున్నట్టుగానే ఈ తీర్పులు ఇస్తున్నారు. అందుకని భారత ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు వచ్చినా ఏ రకంగా రాజకీయాలు మాడినా కూడా చివరికి అంతిమ తీర్పు ప్రజలదే. ఇవాళ ఢిల్లీ ప్రజలు రెండు పక్క అంటే అటుపక్క కేంద్రంలో రాష్ట్రంలో ఒకే అధికారం ఉండాలని ఇప్పుడు కోరుకున్నారు. మరి గతంలో దీనికి భిన్నంగా తీర్పిచ్చిన అదే ప్రజలు ఇవాళ ఢిల్లీ ప్రజలే మళ్ళీ రెండు అంటే డబుల్ ఇంజన్ సర్కార్ కావాలని కోరుకున్నారు. దీనికి కర్నూలు చావుకి ఎన్ని కారణాలు, కేజ్రీవాల్ ఓటమి కూడా అన్ని కారణాలు. ఇటు గెలుపుకు కూడా అయాచితంగా వచ్చిన తీర్పు కాదు ఇది. బీజేపీ కూడా క్షేత్రస్థాయిలో పనిచేయడం, పెద్ద ఎత్తున కింది స్థాయి నుంచి బూత్ లెవెల్ నుంచి పనిచేయడం, ఇవన్నీ కూడా పనిచేసినాయి. మొత్తం మీద సోషల్ కెమిస్ట్రీ రాజకీయాలు ఎప్పుడు కూడా ఒక వరవడిని అట్లా కొనసాగించవు అనే దానికి మంచి ఉదాహరణ ఇవాళ ఢిల్లీ ఫలితాలని నేను అనుకుంటున్నాను.